రాష్ట్రంలో కాంగ్రెస్ ని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ ఉద్దేశమని కొండా దంపతులు పునరుద్ఘాటించారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను మంత్రి కొండా సురేఖ, మురళీ దంపతులు కలిశారు. వరంగల్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. తనపై ఆరోపణలు చేసేవారిని పట్టించుకోనని చెప్పారు. బీసీ కార్డును పట్టుకునే బతుకుతున్నానని మురళి అన్నారు. రేవంత్ రెడ్డిని మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చూడటం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అండగా ఉండటమే తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటామని మీనాక్షి నటరాజన్తో చెప్పినట్లు కొండా దంపతులు పేర్కొన్నారు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకునే బతుకుతున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి, పొద్దున్న లేస్తే జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. సుధా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, ఈజుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగడ ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్ని కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకైతే తెలియదు. కాదండి, ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. మొత్తం నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్ గా ఒక మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోను.